హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 15. ఈరోజు మన యాక్టివ్ రెస్ట్ డే. నిన్నైతే వర్కౌట్ చేసినాం. ర్యాంప్ వచ్చింది. వర్కౌట్ అయితే ఐ ఫెల్ట్ ఇట్ లైక్ మార్నింగ్ లేవగానే కొంచెం ఐ ఫెల్ట్ ఆడ్ అనమాట. కొంచెం పెయిన్స్ కానీ ఇవన్నీ తెలిసింది. నిన్న వర్కౌట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మంచిగా వర్కౌట్ సెషన్ అయితే మంచిగా గడిచింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈవెన్ దో కొంచెం షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా కొంచెం దీన్ని ఇక్కడ ఈ పార్ట్ని ఇన్వాల్వ్ చేయకుండా వేరే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసి కొంచెం పెయిన్ అవాయిడ్ చేసి అయితే చేసినాను. సక్సెస్ఫుల్గా అయితే వచ్చింది. మొన్న అయితే డిసప్పాయింట్ అయినా అనమాట. ఐ కుడెంట్ ఏబుల్ టు లిఫ్ట్ వెయిట్స్. బట్ ఈరోజు లైక్ నిన్న చేసిన వర్కౌట్ సెషన్కి అయితే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. బాగా ఇంటెన్స్గా అయితే చేసినాను. డెడ్ లిఫ్ట్స్ కూడా లిఫ్ట్ చేసిన, స్క్వాట్స్ చేసిన, డెడ్ లిఫ్ట్ చేసిన, బార్బెల్ రోస్, ఎవ్రీథింగ్ ఐ డిడ్. కొంచెం వితౌట్ ఎనీ లైక్ మోటివేషన్ లెస్ అనిపించింది అనమాట. మొన్న పెయిన్ రాగానే అరే ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపించింది. కానీ నిన్న అరే ఇట్లా అయితే ఏం వేరే ఎక్సర్సైజెస్ ఆల్టర్నేట్గా చూస్ చేసుకొని అట్లనే కంటిన్యూ చేద్దామన్న మోటివేషన్ అన్న ఇంట్రెస్ట్తో అయితే చేసిన. సక్సెస్ఫుల్గా బాగా వచ్చింది నిన్న వర్కౌట్ చేశాను. ఈరోజు మన యాక్టివ్ రెస్ట్ డే. యాజ్ యూజువల్ యాక్టివ్ రెస్ట్ డే రోజు మన 4 ఆర్మ్స్ని ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. అది అస్సలు కుదరడం లేదు అసలుకి. లైక్ నేను రైస్ బకెట్ తో ఇట్లా చేద్దాం 4 ఆర్మ్స్ అనుకుంటుంటే అది కుదరట్లేదు. లైక్ మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే అట్లా చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇంకా డైలీ 4 ఆర్మ్స్ ట్రైన్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ కుదరట్లే. ఐ విల్ ట్రై. ఒక 30 days కంటిన్యూస్గా ట్రైన్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్ టు మై 4 ఆర్మ్స్ అన్నట్టు ఏమన్నా చేయడానికి అయితే ట్రై చేస్తా ఎవ్రీడే. ఇంకా ఎవ్రీడే పుల్అప్స్ కూడా చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇంకా యాజ్ యూజువల్ ఈ పెయిన్ పుల్అప్ చేస్తుంటే ఇది నప్పిస్తుంది. అందుకే అది కూడా చేయట్లేదు. పుల్అప్స్ అయితే చేయట్లేదు, కంప్లీట్గా బంద్ చేసిన. ఇప్పుడు ఇంకా వన్ మోర్ థింగ్ డిస్కస్ చేయాలంటే ఇట్స్ లైక్ అరే ఎన్ని రోజులు రా ఇది, ఎన్ని రోజులు చేయాలరా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. లైక్ కొంచెం డౌన్ అవుతున్నట్టు అన్నైతే అనిపిస్తుంది అనమాట. లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఎవ్రీడే. ఒకరోజు మళ్ళీ చూసుకుంటున్నా, ఒకరోజు చేస్తున్నా, మళ్ళీ చూసుకుంటున్నా, ఇంకెన్ని రోజులు. లైక్ ఎట్లా అంటే నాకు తొందర అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ మోడల్స్ అయితే చూస్తాం కదా, ఆజ్ మేరా బాడీగా కండిషన్ అంటారు. ఇట్లా పంప్స్ వచ్చేసి ఉంటాయి. అది చూసి నేను ఎట్లా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నాకు, ఇంకా ఎన్ని రోజులు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. లైక్ ఐ మస్ట్ ట్రైన్ ఎవ్రీడే. ఇంకొకటి ఈరోజు నేను ఒకటైతే విన్నాను ఏంటంటే లైక్ ఇది చెయ్యాలంటే ఇట్స్ ఏ సింపుల్, ఇది ఈజీ కాదు, ఇట్స్ ఏ హార్డ్ వర్క్ కానీ సింపుల్. అంటే ఇంకొక సింపుల్ ఫ్రేజ్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ ఈజీ బట్ సింపుల్. మనం బాడీ బిల్డింగ్ మనం గ్రో చేయాలనుకుంటున్నాం కదా, ఇది చాలా హార్డ్ కానీ సింపుల్. ఎట్లా అంటే ఈజీకి సింపుల్కి డిఫరెన్స్ ఉంది. ఇట్స్ నాట్ ఈజీ బట్ సింపుల్. అంటే చేయాల్సింది ఒకటే, లైక్ ఒక కన్సిస్టెన్సీగా సింపుల్ వర్కే. జిమ్కి వెళ్ళడం, ఒక ప్లాన్ స్ట్రక్చర్డ్ వేలో చేయడం, ఫుడ్ తినడం, ఇదే సింపుల్ టాస్క్. కానీ ఈ రిపీటెడ్ టాస్క్నే మనం చేయాలి, డైలీ చేయడం అనేది హార్డ్. ఇది చేస్తేనే మనము ఈ సింపుల్ థింగ్ని చేస్తేనే మాత్రమే మనం రిజల్ట్స్ అయితే చూడగలము. అది మైండ్లోకి ఎక్కింది ఈరోజు అయితే నాకు. దట్స్ ద వన్ థింగ్ నాకైతే వచ్చింది. లెట్స్ సీ 6 months, లెట్స్ పుష్ అవర్ సెల్స్. 6 months ఇంకా ఆల్మోస్ట్ సగానికి అయితే వచ్చినాం. సగం కూడా రాలే. 2 months 18 days. ఈరోజు 18 date. 2 months 18 days వచ్చినాం. ఇంకా 4 months పుష్ చేసుకోలేమా, 3.5 months పుష్ చేసుకోలేమా అన్న ఫీలింగ్తో నేను ఉన్నాను. అయిపోయినా 6 monthsకి నా బాడీ ఎట్లుంటుంది కండిషన్ అనేది చూడాలనుకుంటున్నాను నేనైతే 6 monthsకి. అట్లనే మీరైతే ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ గైస్. నాకైతే కొంచెం కామెంట్స్లో అయితే కామెంట్ చేస్తుండండి. లైక్ నాకు తెలుస్తుంది, ఐ కెన్ గెట్ ద ఫీడ్బ్యాక్. మీరు ఎట్లా థింక్ చేస్తున్నారు, ఏంటి, ఇంకా వీడియోస్ ఎట్లా చేయాలి అనే దాని మీద అయితే నాకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కదా, సో కొంచెం చిన్న బూస్టింగ్ లాగా ఉంటుంది నాకైతే టు డూ మోర్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా ఎగ్జైటింగ్గా చేయడానికి అయితే ఇట్లా బూస్ట్ వస్తుంది నాకు. సో వీడియోస్ చూస్తే లైక్ ఒక చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్. ఇంకా డైరెక్ట్గా ఈరోజు అయితే మన వర్కౌట్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. 4 arms యాజ్ యూజువల్. లైక్ ఇదే రొటీన్ వీడియోనే అనిపించవచ్చు. లైక్ బ్లాగింగ్ చేద్దామంటే నా లైఫ్ అంతా ఎగ్జైటింగ్ లైఫ్ ఏం కాదు, నార్మల్ ఏదో ఇప్పుడైతే హోటల్ కానీ నార్మల్ మార్నింగ్ అయితే జిమ్, తర్వాత కొంచెం సేపు హోటల్లో ఉండడం, వర్క్ హెల్పింగ్, తర్వాత రూమ్కి వచ్చి ఇంకా వీడియో ఎడిటింగ్,
దట్స్ ఆల్. ఇంకా వీడియో రికార్డింగ్ ఇదే ఉంటుంది. ఇంకా దానికంటే మించి ఎగ్జైటింగ్ ఏమి ఉండదు. వ్లాగింగ్ అంటే కొంచెం లైక్ ఏదన్నా మీరు చూడడానికి లైక్ ఏదైనా ఫన్ యాడ్ చేద్దాం, ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అంటే కూడా నేను అట్లాంటి టైపే కాదు. లైక్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడైతే మంచిగా ఫన్నే చేసుకుంటుంటాను, కానీ మరి ఇట్లా వీడియోస్ కోసం అని ఇట్లా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ అనమాట. కొంచెం అలవాటు పడాలి. ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇట్లా హాయ్ గాయ్స్ అన్నట్టు వీడియోస్ వ్లాగ్ చేయడానికి అందరి ముందే వెళ్ళి కానీ ఇట్లా అప్పుడైతేనే కదా మనం రియాక్షన్స్ కానీ అరౌండ్ పీపుల్ టాక్ చేస్తున్నప్పుడు మంచి కాన్వర్జేషన్స్ అయితే వస్తుంటాయి. నేను రూమ్లో పెట్టుకొని ఫోన్ చూస్తే ఇంకా నేను మాత్రమే కనిపిస్తాను. ఐ నో ఇట్స్ బోరింగ్. కొంచెం నేను వర్క్ అయితే చేస్తాను అనమాట, ఇంకా కొంచెం వీడియోస్ని అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే చేయడానికి. ప్రజెంట్ మన గోల్ వచ్చేసి బాడీ, దాని మీద అయితే ఫోకస్ చేద్దాం. అట్లనే ఇంకా కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అంటే యాక్చువల్ కంటెంట్ పరంగా అయితే నాకు మంచి ఐడియాసే ఉన్నాయి. ఇట్లా దాంట్లో ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసమే ఐఎమ్ ట్రయింగ్ అనమాట. లైక్ మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ దాన్ని ఫన్ చేస్తూ మాట్లాడడము, దట్ థింగ్ ఐ కుడెంట్ ఏబుల్ టు గెట్. అది మ్యాటర్. ఇంకా ఈరోజు లేట్ చేయకుండా మన వర్కౌట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మన వర్కౌట్ 4 ఆర్మ్స్. నెక్ ట్రైన్ చేద్దాం అనుకుంటే అది సీన్ రివర్స్ అవుతుంది. ఏంటంటే లైక్ నాకు డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ నేను టవాల్తో ఇట్లా హోల్డ్ చేస్తున్నప్పుడు ఈ టీత్ అలైన్మెంట్ కొంచెం చేంజ్ అవుతుంది. అది అలైన్మెంట్ చేంజ్ అవుతుందా నాకు అనిపిస్తుందని అర్థం కావట్లేదు. ఏంటంటే ఈ ఫ్రంట్ చిన్న టీత్ ఉంది కదా, ఇది కొంచెం ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. అరే ఈరోజు ఏదో ర్యాండమ్గా నేను ఇట్లా పళ్ళు తొంతున్నప్పుడు ఇందాకనో అద్దం చూసుకుంటున్నప్పుడు ఇట్లా అనుకొని చేస్తే అరే ఏంద్రా టూత్ నాకు ఇట్లానే ఉండిందా ముందు నుంచి, లేకపోతే ఇప్పుడు ఇట్లా వచ్చిందా, ఎందుకు ఇట్లా అయింది అని ఆలోచిస్తుంటే అప్పుడు ఒకసారి టవాల్ పట్టుకున్నప్పుడు నేను పోయినవి మొన్న అనమాట, లైక్ వెడ్నెస్డే అనుకుంటా. వెడ్నెస్డే ఇట్లా చేస్తున్నప్పుడు థర్స్డే చేస్తున్నప్పుడు ఏదో చిన్నగా అనిపించింది పెయిన్ లాగా. ఏదో నేను టవాల్ సరిగ్గా గ్రిప్ చేయలేదేమో అని అనుకున్నాను అంతే. కానీ ఇప్పుడు చూస్తే దాని అలైన్మెంట్ అయితే చేంజ్ అయ్యింది. మరి దాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇంకా వేరే మెథడ్స్ ఏదన్నా నెక్ ట్రైన్ చేయడానికి ఏదన్నా డిఫరెంట్ మెథడ్స్ అయితే చేయాలా అని నేనైతే ఆలోచిస్తున్నాను. ప్రెసెంట్కి అయితే 4 ఆర్మ్స్ అయితే ట్రైన్ చేద్దాం గాయస్. అది ఇంకొకటి రోలింగ్ లాగా ఉంది కదా, అది మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంది అసలుకి. నేనైతే దాన్ని ఇట్లా రొటేట్ చేయలేకపోతున్నా. ఈ టెన్షన్ అయితే ఈ 4 ఆర్మ్స్ మీద టెన్షన్ అయితే ఫుల్ టెన్షన్ పడుతుంది. నేను ఎక్కువ చేయలేకపోతున్నా దాన్ని. ఇంకా దాన్ని పుష్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. నాకు ఇట్లా పట్టుకోవాలన్నా ఈ మూమెంట్లో పట్టుకోవాలనేది తెలియట్లే. అది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, కానీ పడడం మాత్రం సూపర్గా పడుతుంది, కిల్లింగ్ పడుతుంది. అన్నిటికంటే నాకు ఈ 4 ఆర్మ్స్ ట్రైన్ చేసేటప్పుడు బాగా నచ్చిన వర్కౌట్ అంటే అది బార్బెల్స్తో ఇట్లా జస్ట్ ఇట్లా లిఫ్ట్ చేస్తూ ఈ మూమెంట్ చేస్తూ కలిసి చేయడము. పంపింగ్ మాత్రం ఒక 50 కానీ 100 కానీ పెయిన్ వస్తున్నా కూడా అట్లే చేయొచ్చు. అది పంపింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పంపింగ్. దాంతో ఈ గ్రిప్పర్ ట్రై చేయొచ్చు, గ్రిప్పర్ ట్రై చేసినా కూడా మంచిగా అయితే వస్తుంది. కానీ నాకు ఎందుకో ఇట్లా అట్ ఏ టైం బోత్ చేస్తూ బార్బెల్తో కూడా ఈ మూమెంట్ చేయొచ్చు, కానీ నాకు డంబెల్తో కూడా ఈ మూమెంట్ చేయొచ్చు. కానీ నాకు బార్బెల్తో ఇట్లా బార్బెల్ హోల్డ్ చేసి అది మాత్రం కిల్లింగ్ ఉంటుంది అసలు అది. కానీ బార్బెల్ ట్రై చేసినా కానీ బార్బెల్ దొరకలే. అక్కడైతే రూమ్లో అయితే ఉంది. ఇంకా ప్రస్తుతానికి గ్రిప్పరు మళ్ళీ ఇంకా రోల్ అయితే చేద్దాము. నెక్ కోసం నెక్స్ట్ రెస్ట్ డే రోజు ఏమన్నా ఆల్టర్నేటివ్ అయితే ట్రై చేద్దాం. ఇంకా అట్లానే మనకు రేపు అది ఉంది, దీన్ని ట్రెక్కింగ్ డేకి ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఎ శాండ్ బ్యాగ్ అనమాట. ఒక 10-15 kg శాండ్ బ్యాగ్ కొంచెం ఇంటెన్స్గా చేద్దాం అనుకుంటున్నా. ఒక 1-2-3 కిలోమీటర్స్ ఇట్లా ఆడ కొంచెం స్లోప్లా ఉంటుంది ఆ ఏరియా. అక్కడికి వెళ్ళి ఒకసారి వీధుల్లోకి అయితే ఓట్లేసి అందులో పోతుంటే కుక్కలు నా ఎంట పడుతున్నాయి. సో నేనైతే ఇట్లా రోడ్డు ఉంది మంచిగా, మెయిన్ రోడ్, అది 60 feet రోడ్డు. దాంట్లో స్లోప్ ఉంటుంది కదా, అది 10-15 kg ఆ బ్యాగ్ వేసుకొని కొంచెం చిన్న పోయి ఒక 1 kilometer వెళ్ళి 1 kilometer రిటర్న్ వచ్చి ఇట్లా ట్రై చేద్దామని అయితే అనుకున్నా. చెప్పలేము, మనం అనుకునేది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంది కదా ఈ డేస్లో. మళ్ళీ చూడాలి. రేపు నైట్కి అయితే ఒక 10-15 kg ఈజీగా. అది పెద్ద వెయిట్ అంటే ఎక్కువ ఫోర్స్ చేసుకోవాలి మనం. వెయిట్ లిఫ్టింగ్కి ఎక్కువ టెన్షన్ పడాలి మన బాడీ మీద, అప్పుడైతేనే మన బాడీ కొంచెం స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది, ఇట్లా అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఎక్కువ వెయిట్ అయితే ట్రై చేద్దాం. పర్లేదు, నేను అలసిపోయినా కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ దాన్ని కింద పడేసి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఇట్లా పుష్ చేసుకుంటూ ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను రేపు. దట్స్ ఆల్. మరి ఇంకా ఇప్పటికి హ్యాండ్ గ్రిప్పర్ని అయితే ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇంకా రోజు చేసేది కాబట్టి నేను దీన్ని ఎక్కువసేపు పెట్టాను, కొంచెం అట్లా
ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసి ఇంకా పంప్స్ చూసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాం గాయస్. దీంట్లో వచ్చేసి వెయిట్ 10 kgs నుంచి 70 kgs వరకు అని ఉంది. ఐఎమ్ థింకింగ్ నేను అరౌండ్ ఇప్పుడు ఒక 60 దగ్గర ఉండొచ్చు, 60 దగ్గర చేస్తున్నాను పడుతుంది. ఇంకా పోగా 70 పెట్టుకుని అయితే చేద్దాము. ఎట్లుంటుందో 70 అసలుకి మనం హోల్డ్ చేయగలమా లేదా. ఇది గ్రిప్ ఇట్లా ఈ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో హోల్డ్ చేసిన యూ కెన్ సీ దిస్. ఇట్లా హోల్డ్ చేసి మనం ఎంతవరకు చేస్తామో చూపిస్తా. ఇది ఒక్క రెప్, ఇది ఇట్లాంటివి 50 చేయాలి. 50 ఈచ్ సైడ్ 50. ఇంకా నేను 50 ఫస్ట్ ఒక గోల్లా పెట్టుకుంటా, ఇంకా తర్వాత ఫెయిల్యూర్ లాగా అనమాట. ఈ సైడ్ ఎన్ని వస్తాయి అన్ని, ఈ సైడ్ ఎన్ని వస్తాయి అన్నట్టు చేస్తాను. లెట్స్ డూ దిస్. యాజ్ యూజువల్ కొత్తగా చెప్పేదేం కాదు. ఇంకా 4 ఆర్మ్స్ గ్రిప్పర్తో అయితే డిఫరెంట్ గ్రిప్స్తో హోల్డ్ చేసుకొని అయితే ట్రైన్ చేసినాను. పంప్స్ మాత్రం సూపర్ వచ్చినాయి గాయస్. 4 ఆర్మ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా మీ వర్కౌట్ రొటీన్లో 4 ఆర్మ్స్ని యాడ్ చేసుకోవడం అయితే ఇంక్లూడ్ చేసుకోండి. డోంట్ నెగ్లెక్ట్ 4 ఆర్మ్స్ నెక్ ఇంక్లూడ్ చేసుకోండి గాయస్. గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. అండ్ హియర్ ఆర్ మై 4 ఆర్మ్స్ కరెంట్లీ. ఇప్పుడైతే ఇంకా దీంతో ట్రైన్ చేద్దాం. ఇంకా గ్రిప్పర్తో చేయడము, ట్విస్టింగ్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇవాళకి మన 4 ఆర్మ్స్ పంప్స్ అయితే చూడొచ్చు, కిక్కెస్ వచ్చినాయి పంప్స్ మాత్రము. ఇది ఇవాళకి వీడియో గాయ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యు టుమారో. బాయ్ బాయ్.